ప్రజలందరికీ నమస్కారం. ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీకి స్వాగతం. ఈరోజు మనం సెప్టెంబర్లో లాంచ్ కాబోయే మొబైల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. రూమర్స్ ప్రకారం ఏమేమి వచ్చాయి అండ్ రియల్గా ఏమేమి లాంచ్ అవుతున్నాయి అనేది కూడా చూస్తాం. ఫస్ట్ మొబైల్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇది కన్ఫర్మ్ అయిన మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ S25 FE. ఇదైతే కన్ఫర్మ్ గా సెప్టెంబర్ 4th లాంచ్ కాబోతుంది. ఇది లాంచ్ అయినప్పుడు ఎక్కువ ప్రైస్ ఉన్నప్పటికీ తర్వాత తగ్గుతుంది అనమాట. దసరా సేల్స్ నుంచి మొదలు పెట్టుకొని అలా సేల్స్లో ప్రతి సేల్స్లో తగ్గుతూ 30,000 కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు కనుక S24 FE వచ్చినట్టు. అంటే మనకి శాంసంగ్ వాళ్ళ FE సిరీస్ ఫోన్స్ ఉన్నాయి కదా, అవి 1 year తర్వాత కొనుక్కుంటేనే వర్త్ అనమాట. ఇప్పుడు కొనుక్కుంటే అంత వర్త్గా అనిపించదు. ఇది ఇనీషియల్గా చూసుకుంటే మనకి ఇది 60,000కి లాంచ్ చేస్తారనమాట. అందుకని ఇది అంత వర్త్ కాదు. సో S24 FE అనేది ప్రైస్ డ్రాప్ అవడం అనేది జరిగేది ఎప్పుడు అంటే 1 year తర్వాత అలా డ్రాప్ అవుతుంది అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ దసరా సేల్స్కి ప్రైస్ అయితే డ్రాప్ అయ్యి 30,000 వరకు రావచ్చు. అప్పుడైతే ఇది వర్త్ అవుతుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మళ్ళీ Exynos 2400 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ బ్యాటరీ అయితే కొంచెం పెంచారు. S24 FEలో 4700 mAh ఉంటే ఇందులో 4900 mAh బ్యాటరీ తెచ్చారు. అండ్ రియాలిటీతో పాటు ఒక రూమర్ ఏంటంటే ఇది 45 watt ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు S25 FE. మళ్ళీ చెప్తున్నాను, ఇది రూమర్ మాత్రమే. మామూలుగా దీని ఛార్జింగ్ సపోర్ట్ చూసుకుంటే 25 watt వైర్డ్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుందని చెప్తున్నారు. సో శాంసంగ్ వాళ్ళ గురించి చెప్పాం కాబట్టి నెక్స్ట్ ఐఫోన్ గురించి కన్ఫర్మ్ డిస్కస్ చేసుకోవాలి. సో iPhone 17 సిరీస్ కూడా కన్ఫర్మ్గా లాంచ్ అవుతున్నాయి నెక్స్ట్ మంత్. ఈ iPhone 17 సిరీస్ వచ్చేసరికి గ్లోబల్ గా సెప్టెంబర్ 9th లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఒక 10 days తర్వాత ప్రీ ఆర్డర్స్ అయితే రావచ్చు. అంటే సెప్టెంబర్ 19 తర్వాత మనకి ప్రీ ఆర్డర్స్ అయితే రావచ్చు సేల్స్కి. వీళ్ళు మొత్తం తేవటం అయితే 4 మోడల్స్లో తెస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max అండ్ iPhone 17 Air ఈ మోడల్స్ అయితే తెస్తున్నారు. ఇందులో మీకు ఏదో లోటు కనిపిస్తుంది కదా, అదే ప్లస్ మోడల్ అనమాట. ఈసారి ప్లస్ మోడల్ అయితే డిస్కంటిన్యూ చేశారు. దాని బదులు శాంసంగ్ వాళ్ళు S25 స్లిమ్ ఎడిషన్ తెచ్చినట్టు వీళ్ళు కూడా iPhone 17 Air ఎడిషన్ తెస్తున్నారు. అండ్ థిక్నెస్ చూసుకుంటే ఇది 17 Airది 5.5 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. ఇందులో బ్యాటరీ చూసుకుంటే మనకి అరౌండ్ ఒక 2800 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. అండ్ ప్రో మ్యాక్స్ లో అయితే అంత క్లారిటీ లేదు. 4500 అని కొంతమంది చెప్తుంటే 5000 mAh అని ఇంకొంతమంది చెప్తున్నారు. అండ్ ప్రాసెసర్ అయితే తెలిసిందే కదా, A19 బయోనిక్ చిప్, క్లాక్ స్పీడ్ అటు ఇటు చేసి A19 Pro చిప్ ఒకటి ఏమన్నా ప్రో మోడల్స్ కి తగిలిస్తారు. అండ్ A19 మామూలు చిప్ ఏమన్నా నాన్ ప్రో మోడల్స్ కి తగిలిస్తారు. బట్ ఇది రూమర్స్ ప్రకారం అయితే A18 అని కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి. A19 ఆర్ A18 ఈ రెండిట్లో ఒకటైతే కన్ఫర్మ్ నాన్ ప్రో మోడల్ కి. ఇంకా డిజైన్ లాంగ్వేజ్ గురించి చూసుకుంటే iPhone 17 మాత్రం సేమ్ ఇంతకు ముందు సిరీస్ లానే ఉంది. బట్ ఈ ప్రో సిరీస్ ఏమైతే ఉన్నాయో ఫోన్స్, ఈ ప్రో సిరీస్ కి మాత్రం కొంచెం మారిందనమాట. అండ్ ఆల్సో 17 Air కూడా కొంచెం డిజైన్ లాంగ్వేజ్ అయితే మార్చారు. అంటే ఎయిర్ మాత్రం iPhone SE లానే ఉంది. బట్ కానీ అక్కడ ఫ్లాష్ లైట్ ఎక్కడైతే ఉంటుందో అది కొంచెం చివరికి తీసుకెళ్లి పెట్టారు. పోకో వాళ్ళు మనకి ఎలాగైతే ఆ లైన్ ఇస్తారో అలాంటి లైన్ ఒకటి పెట్టారనమాట. సేమ్ ప్రో మోడల్స్ కూడా అదే బాడీ లాంగ్వేజ్ తో తెచ్చారనమాట ఫోన్స్ ని. ఇంకా రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి అన్ని మోడల్స్ కి 120 Hz ఇస్తున్నారు. కాకపోతే బేస్ మోడల్స్ కి మాత్రం LTPO ప్యానల్ ఇస్తున్నారు. అండ్ ప్రో మోడల్స్ కి మాత్రం LTPS ప్యానల్స్ ఇస్తున్నారు. ఐఫోన్ల గురించి ఇంకా మాట్లాడితే ఇంకా ఈ వీడియో మొత్తం వస్తుంది కాబట్టి ఈ పైన నేను మిగతా స్పెక్స్ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కన్ఫర్మేషన్ మోడల్ వచ్చేసరికి వివో నుంచి వివో V60e సెప్టెంబర్ లో లాంచ్ కాబోతుంది ఈ మొబైల్. దీని ప్రైస్ వచ్చేసరికి 30,000 పెడతారు. కానీ ప్రాసెసర్ అంత వర్త్ పెట్టరు. ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఇస్తారు. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే 50 MP ప్రైమరీ కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా. ప్రాసెసర్ వచ్చేసరికి రూమర్స్ ప్రకారం Dimensity 8350 అట్లాంటి ప్రాసెసర్స్ పెడతారు. అండ్ ఇది ఇలా ఎందుకు పెట్టారు బ్రో అంటే తెలిసిందే కదా, ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ అన్ని ఇలానే ఉంటాయి. వివో బ్రాండ్ గురించి తెలిసిందేగా, ఆఫ్లైన్ లో అడ్వర్టైజింగ్ కానీ అవన్నీ సూపర్ ఉంటాయి. సో ఆఫ్లైన్ లో అంటగట్టేద్దామని చూస్తారు ఈ ఫోన్ ని. సో అందుకని ఇది 30,000 పెట్టిన అంత ప్రైస్ కి తగ్గ స్పెక్స్ అయితే ఉండవు. అండ్ మోటరోలా నుంచి కూడా మనకు మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. అదే G56 అంటున్నారు. అది 15,000 రూపీస్ లోపు వచ్చే మొబైల్ అనమాట. ఇది ప్రాసెసర్ చూసుకుంటే Dimensity 7060 ప్రాసెసర్. అండ్ ఆల్సో డిస్ప్లే చూసుకుంటే IPS LCD డిస్ప్లే. ఈ స్పెక్స్ తో ఈ మొబైల్ అయితే రావచ్చు అని చెప్తున్నారు. అండ్ మోటో వాళ్ళ నుంచే ఇంకో ఫ్లిప్ మొబైల్ వస్తుంది, స్పెషల్ ఎడిషన్. ఆల్రెడీ లాంచ్ అయిందే, కాకపోతే స్పెషల్ ఎడిషన్ గా కొంచెం క్రిస్టల్ డిజైన్ లాగా వస్తుంది. అదైతే లాంచ్ కాబోతుంది సెప్టెంబర్లో. ఇది ఏదో మొబైల్ కాదు, Razer 60 స్పెషల్ ఎడిషన్ ఇది. ఫ్రెండ్స్, మీ వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ని చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన సబ్స్క్రైబర్ టార్గెట్ అయితే 1K పెట్టాను. దాన్ని రీచ్ అయ్యేలాగా మీరే చేయగలరు. కంటెంట్ ఏమాత్రం వర్త్ అనిపించినా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.
ఇప్పుడు రూమర్స్ గురించి మాట్లాడుకుంటే రూమర్స్ లో ఫస్ట్ రూమర్ వచ్చేసరికి రియల్మీ 15T రూమర్ గా వస్తుందని చెప్తున్నారు. వీళ్ళు కుప్పలు తెప్పలుగా మొబైల్స్ తెస్తూ ఉంటారు కదా, అలానే అనిపిస్తుంది. ఏదో ఒక మొబైల్ అయితే తెస్తూనే ఉంటారు ప్రతి నెల. 15T అయితే రూమర్స్ ప్రకారం వస్తుంది అంటున్నారు. అండ్ వివో వాళ్ళు కొన్ని ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్స్ తెచ్చినట్టే ఒప్పో వాళ్ళు కూడా తెస్తారు కదా వాళ్ళకి పోటీగా. అలానే ఇప్పుడు F సిరీస్ లో కూడా F31 అండ్ F31 Pro ఇవైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. F31 అండ్ F31 Pro సెప్టెంబర్ మంత్ ఎండ్ అలా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెప్టెంబర్ కాకపోయినా అక్టోబర్ లో అయినా వస్తాయి, అందుకనే ఎక్స్పెక్టెడ్ అని చెప్పాను. అండ్ ఇలా లాంచ్ చేసే మొబైల్స్ అన్ని మనకి దసరా సేల్స్ లో అయితే కన్ఫర్మ్ గా తగ్గుతాయి అనమాట. అప్పుడైతే కొనుక్కోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఇప్పటి వరకు నేను చెప్పిన ఫోన్స్ కూడా అన్ని కన్ఫర్మ్ కాదు, కొన్ని రూమర్స్ కూడా చెప్పాయి కదా, ఆ రూమర్స్ వస్తే రావచ్చు ఆ పేరుతో, లేకపోతే వేరే పేరుతో కూడా రావచ్చు. అండ్ ఇవన్నీ ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ అని కూడా కొన్ని చెప్పాయి కదా, ఒప్పో నుంచి వివో నుంచి. అవైతే స్పెక్స్ అయితే అంత నీట్ గా అయితే ఉండవు, అంటే ఆ ప్రైస్ కి తగ్గట్టు అనమాట. స్పెక్స్ అయితే అంత బాగుండవు. అండ్ కన్ఫర్మ్ అయిన ఫోన్స్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి చూసుకుంటే S25 FE కన్ఫర్మ్డ్ ఫోన్. అండ్ ఆల్సో నెక్స్ట్ చూసుకుంటే iPhone 17 సిరీస్ కన్ఫర్మ్డ్ సిరీస్. అండ్ నెక్స్ట్ వివో V60e అనమాట. ఈ 3 మొబైల్స్ అయితే కన్ఫర్మ్ గా సెప్టెంబర్ నెలలో లాంచ్ అవుతాయి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో సెప్టెంబర్ లో లాంచ్ కాబోయే మొబైల్స్ గురించి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.